గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ రైడ్ విత్ గుణ. సో మళ్ళీ మనం మరొక బ్లాగ్తో ముందుకు వచ్చేసినాం. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే ఏపీలో ఉన్న యాగంటి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ యాగంటి ఒకటే కాదు, ఇంకా దాని తర్వాత కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను మీకు రన్నింగ్లో చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే బయలుదేరిపోయాం. టైం వచ్చేసి 4:28. ఎప్పుడూ లాగానే మేము లేటు. సో నిన్న రాత్రి పెద్ద పీకుడు మీలాగా ప్రతిజ్ఞలు చేశాను అందరి ముందు. ఇప్పుడు బిస్కెట్ అయిపోయాను అనమాట. సో అది ఈ గరుడ గారికి రీఫిల్ అవ్వాలి ఫ్యూయల్. ఇది క్లోజ్. రాంగ్ రూట్ కూడా ఇంత కరెక్ట్గా వెళ్తున్నాడు ఏంటని చూస్తున్నారా? తప్పదు, కొన్నిసార్లు తప్పదు. ఓ చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లోపల ఆయన వచ్చేస్తాడులేండి. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ ఫేమస్ మిస్టర్ రెబల్ ఫనన్. పెద్ద లైన్ ఉంది నాన్న. పుట్రా నాన్న. సో ఫస్ట్ యాగంటి దర్శనం చేసుకుని దాని తర్వాత 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్ ప్లేస్లో నైట్ స్టే తీసుకుని రేపు మార్నింగ్ సన్ రైజ్ చూసి అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసి బయలుదేరుతాం అనమాట. అయితే ఫనన్న జస్ట్ ఇప్పుడే కాలు రెస్పాండ్ అయ్యాడు. సో తను వచ్చేసి డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎంట్రన్స్ బ్రిడ్జ్ దగ్గర ఆగుతానని చెప్పాను అనమాట. తను వచ్చేస్తున్నాడు అక్కడికి. ఎప్పుడు జరిగేలాగే మా ఇద్దరిది లేటు. చెప్పాను కదా, ఎప్పుడు మాదే లేటు. ఎంత జిద్దుకి వెళ్దామన్నా కూడా అది అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. కేబుల్ బ్రిడ్జ్. సో ఐకే ఫ్లైఓవర్ అనమాట. ఇంత మంచి ఐటీ సెక్టార్ ఉంచుకొని మళ్ళీ ఇంకొక కొత్త ఐటీ సెక్టారు. ఉన్న ఐటీ సెక్టార్స్లే చాలా ఖాళీగా ఉన్నాయి. ముందు సరిగ్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు కదా. అన్ని చెట్లు, అన్ని యానిమల్స్ ఎంత సఫర్ అవుతున్నాయి. సో మీ అందరికీ తెలుసు కదా హెచ్ ఇష్యూ. అది మొత్తానికి స్టూడెంట్సే దాని మీద ఆధిక్యం సాధించారనమాట. కోర్టు స్టే చేసింది పనులన్నీ ఆపేమని. సో దే ఆర్ సక్సెస్. స్టూడెంట్స్ ఎప్పుడు సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రమే ఉంది. అండ్ ఇదొక మరొక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకో ఏమిటో ఈ టైంలో ఇక్కడ వెయిటింగ్ చేద్దాం. ఇక్కడ ఫన్ అని వస్తాడంట. 5 to 10 minutes వచ్చేస్తాడు ఆయన. రాత్రి కవర్ చేంజ్ చేసిన. నేను తీసుకురాలే. గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ గుణ. అండ్ అయిపోయాం, అందరం కలిసిపోయాం మీటప్ పాయింట్. సో మీటప్ పాయింట్ కూడా విజువల్ ఎందుకు తెలియదంటే ఆల్రెడీ 1.5 గంటల లేటు. ఇప్పుడు మళ్ళీ విజువల్స్ అంటే వాళ్ళు కొడతారని చెప్పి సో ఈ ముందు ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నారు. అందరూ చాలా ఆకలితో ఉన్నారు అనమాట. టింగ్ చూసుకోరా, చూసుకో అన్నరా, చూసుకో. బ్రేక్ఫాస్ట్ కాగామన్నమాట. దోశ కాదు, బోండా బోండం. ఇడ్లీ
బోండా కావాలంట, కాదు బోండం కావాలంట, బోండం. ప్లేట్ పూరి వేసేయండి. సో టిఫిన్ ఆగామన్నమాట. డైరెక్ట్ డెస్టినీ దీని తర్వాత ఆగితే అన్న గరం గరం అవుతుంది అనమాట. సో ఇప్పుడే టిఫిన్ తినేసాం, ఇక్కడ బయలుదేరుతున్నాం. నెక్స్ట్ డెస్టినీ వచ్చేసి కొండారెడ్డి బురుజు. లైట్లు అని చెప్తుంది, లైట్లు. $482 బెంగళూరు. సో ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? మొత్తం గిత్త ఉంది. ఏంతలా ఏం చూస్తున్నావుగా? కోకిలకు అన్నది కర్నూలు 117. సో ఫనన్ ఏమన్నాడంటే, ఎప్పుడు రోడ్డు మీద నడుపుదాం, అలా ఆఫ్ రోడింగ్కి వెళ్ళొద్దామని అటు వెళ్దామన్నాడు. అసలే మనం ఆఫ్ రోడింగ్ అంటే ఆగదు కదా కాలు. అసలే మన కింగ్డమ్ ఆఫ్ డూలా అందరూ వస్తున్నారు. అన్ని ఆఫ్ రోడింగ్ బైక్స్, 1, 2, 3, ఆ తర్వాత 4 ఆఫ్ రోడింగ్ బైకులు. మొత్తం ఆఫ్ రోడింగ్. చూశారుగా, చూస్తున్నారుగా. ఇదేం లేదు, వెళ్ళొచ్చు ఆల్రెడీ నేను. అది అద్దరు కట్టేసాం ఆఫ్ రోడింగ్ అంతా. మొత్తానికి అద్దరు కట్టేసాం ఆఫ్ రోడింగ్ అంతా. ఇంకా నా దానికి యాంటీ బ్రేకింగ్ ఉంది, లేకపోతే ఆట ఆడుకుంటున్నా నేను అనేది క్లాస్ చెప్తున్నాడు. టచ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్. మొత్తం ఆఫ్ రోడింగ్ క్లాసెస్ తీసేసుకుంటాడు అన్న. పైసా వసూలు 2200కి 1, 2, 3, 4, 5, 6 నేర్చుకున్నాం. ఓకే గాయ్స్, కర్నూలు దగ్గర కలుద్దాం గాయ్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ కర్నూలు కొండారెడ్డి బురుజుగాడ ఉన్నాము. ఇక్కడ ఏం ఫేమస్ అంటే మనోడు కనుక్కొచ్చాడు, ఏంటో కనుక్కుందాం.
ఇక్కడ ఏంటి బాబు ఫేమస్? ఈశ్వర్ సోడా, బాబర్ లస్సీ. బాబర్ లస్సీ. ఏదో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం లా ఉన్నాడు. వెళ్ళి చూద్దాం లస్సీ ఎలా ఉందో. ఫేమస్ అంటే ఇక్కడ. ఇగోండి ఇదే కర్నూలు కొండారెడ్డి బుర్జు. చాలా సినిమాలో చూశారు కదా. డైలాగ్ ఆ డైలాగ్ ఏదో నువ్వైతే కరెక్ట్ గా చెప్తావు. ఏం డైలాగ్ అది? అడిగిన సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొప్పే కింద కమెంట్స్ లో స్వప్న ఎవరైతే ఉన్నారో హ్యాష్ ట్యాగ్ స్వప్న, హ్యాష్ ట్యాగ్ స్వప్న. ఆ స్వప్న ఎవరో చెప్పాలి. ఇప్పుడు కర్నూలులో ఫేమస్ అయిన బాబర్ లస్సీ ఇక్కడ ఉన్నాం. ఇది కర్నూలు ఫేమస్. భయ్య డైట్ లో ఉన్నాడు. భయ్య జస్ట్ 2 తాగావు భయ్య? 2 పూర్వం 12 డైట్ లో ఉన్నాడు. జస్ట్ 2 తాగాడు విత్ ఫుల్ వెన్న. పూర్వం అయితే 12 తాగేవాడు, డజన్ తాగేవాడు. పూర్వం 12 తాగేవాడు. డజన్ తాగేవాడు. 2 2 2తోనే అడ్జస్ట్ అయిపోతున్నాడంట.